అచీవ్, అచీవ్డ్, అచీవ్డ్. సో ఈ వర్బ్స్ని మన డైలీ లైఫ్లో ఎలా యూజ్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ అచీవ్డ్ యొక్క మీనింగ్ ఏంటి? సాధించడం. సో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. నేను అది సాధించాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు అచీవ్ దాట్. నేను అది సాధించాను. ఐ అచీవ్డ్ దాట్. నేను అది సాధించబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు అచీవ్ దాట్. నేను అది సాధిస్తూ ఉన్నాను. ఐఎమ్ అచీవింగ్ దాట్. నేను అది సాధించాల్సిన అవసరం ఉంది. ఐ నీడ్ టు అచీవ్ దాట్. నేను అది సాధించాలనుకున్నాను. ఐ వాంటెడ్ టు అచీవ్ దాట్. నేను అది సాధించాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు అచీవ్ దాట్. నేను అది సాధించగలను. ఐ కెన్ అచీవ్ దాట్. నేను అది సాధించగలిగాను. ఐ కుడ్ అచీవ్ దాట్. నేను అది సాధించవచ్చు. ఐ మే అచీవ్ దాట్. నేను అది సాధించలేను. కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో అచీవ్, అచీవ్డ్, అచీవ్డ్ని యూజ్ చేసి ఇలాంటి సెంటెన్స్ అనేవి సింపుల్గా చెప్పవచ్చు. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.